వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, సృజనాత్మకత వైయక్తిక భేదాలలో భాగంగా సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు అబ్జర్వ్ చేశాం. సృజనాత్మకతను ఆంగ్లంలో క్రియేటివిటీ అంటారు. క్రియేటివిటీ అనేటటువంటి ఆంగ్ల పదం క్రియేటస్ అనేటటువంటి లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. క్రియేటస్ అనగా అర్థము కొత్త ఊహను సృష్టించడం, లేదా కొత్తగా ఊహించడము, కొత్త ఊహను సృష్టించడముని సృజనాత్మకత, క్రియేటస్ అనే లాటిన్ పదానికి అర్థంగా మనం భావించడం జరుగుతుంది. ఈ క్రియేటివిటీకి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలను అబ్జర్వ్ చేయడానికి ముందు, సృజనాత్మకతను ఆంగ్లంలో క్రియేటివిటీ అనే ఆంగ్ల పదం క్రియేటస్ అనే లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. క్రియేటస్ అనగా అర్థం కొత్త ఊహను సృష్టించడం, కొత్తగా ఊహించడం, ఎ న్యూ అజంప్షన్ అనే అర్థాన్ని మనం గ్రహించాం. మరి ఈ సృజనాత్మకతకు సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్స్, నిర్వచనాలు ఉన్నాయి. సృజనాత్మకతకు సంబంధించినటువంటి నిర్వచనాలను మనం అబ్జర్వ్ చేస్తే, జేపీ గిల్ఫర్డ్ విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అంటాడు. జేపీ గిల్ఫర్డ్ విభిన్న ఆలోచనయే సృజనాత్మకత, విభిన్న ఆలోచనయే సృజనాత్మకత. డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ ఏ క్రియేటివిటీ. ఈ జేబీ గిల్ఫర్డ్ సృజనాత్మకతకు మరొక నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. కొత్త ఊహను సృష్టించడం, లేదా కొత్త వస్తువును సృష్టించడం. ఒక కొత్త ఊహను కానీ, ఒక నూతన వస్తువును కానీ, నూతన ఊహను కానీ సృష్టించడాన్ని సృజనాత్మకత అని జేపీ గిల్ఫర్డ్ నిర్వచించడం జరిగింది. ఆ తర్వాత నిర్వచనాలలో గమనించినట్లయితే జేపీ చాప్లిన్ ఇచ్చినటువంటి నిర్వచనం, నూతన సంబంధాలను సృష్టించి లేదా నూతన సంబంధాలను ఆలోచించి వాటిని వ్యక్తం చేయడమే సృజనాత్మకత. అని జేపీ చాప్లిన్ సృజనాత్మకతకు సంబంధించి నిర్వచనాన్ని ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా మనకు ఈ నిర్వచనాలలో అసూబెల్ అనేటటువంటి ఆయన మరొక నిర్వచనం ఇవ్వడం జరిగింది సృజనాత్మకతకు సంబంధించి. కాన్సన్ట్రేట్ చేయాలా, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకోండి, లేదా వీడియోను బ్యాక్కి తీసుకొని పాజ్ చేసి బ్యాక్ తీసుకొని సబ్జెక్టును గ్రహించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అసూబెల్ ఈయన ప్రధానంగా
ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, పరిష్కార లక్షణాంశాల కలయికే సృజనాత్మకత. సమస్య పరిష్కార లక్షణాంశాల కలయికనే సృజనాత్మకత అని అసూబెల్ నిర్వచించడం జరిగింది. 3 పదాలు గుర్తుంచుకోవాలా అసూబెల్ దగ్గర: ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కార లక్షణాంశాల కలయికనే సృజనాత్మకత అని నిర్వచించాడు. అదేవిధంగా హచిన్సన్ నిర్వచనం సృజనాత్మకతకు సంబంధించి హచిన్సన్ యొక్క నిర్వచనాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఏదైనా ఒక కళ, భాష, సంగీతం ఇట్లాంటి అంశాల లక్షణాలను నేర్చుకోవడాన్ని సృజనాత్మకత అని హచిన్సన్ దగ్గర 3 అంశాలు గుర్తుంచుకోండి సృజనాత్మకతకు సంబంధించి: ఆర్ట్, కళ, భాష, లాంగ్వేజ్, సంగీతం, మ్యూజిక్. ఇవి 3 కీవర్డ్స్ హచిన్సన్ సృజనాత్మకతకు సంబంధించినటువంటి నిర్వచనాల్లో అనే అంశాన్ని అభ్యర్థులు గ్రహించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరొక నిర్వచనము స్టాగ్నర్ అండ్ కర్వ్స్కి ఇచ్చినటువంటి నిర్వచనం: పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కొత్తదనాన్ని ఉత్పన్నం చేయడమే సృజనాత్మకత. ఏం లేదు, 2 పదాలు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి స్టాగ్నర్ అండ్ కర్వ్స్కి దగ్గర. ఏదైనా ఒక విషయాన్ని లేదా ఒక వస్తువును అలా కాకుండా డైరెక్ట్గా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కొత్తదనాన్ని ఉత్పన్నం చేయడము, కొత్తదనాన్ని ఉత్పన్నం చేయడాన్ని సృజనాత్మకత అని స్టాగ్నర్ అండ్ కర్వ్స్కి సృజనాత్మకతకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. సృజనాత్మకతను ఆంగ్లంలో ఏమంటారు? క్రియేటివిటీ. కమ్ టు ద పాయింట్. ఇక మరి ఈ సృజనాత్మకతకు సంబంధించి స్కిన్నర్ ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. స్కిన్నర్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, కొంత స్వభావ సిద్ధ తెలివితో, కొంత లేదా కొత్త 2 పదాలను వాడవచ్చు. కొత్త స్వభావ సిద్ధ తెలివితో లేదా కొంత స్వభావ సిద్ధ తెలివితో ఇతరులకు భిన్నంగా తమ భావాలను వ్యక్తపరిచేటటువంటి, ఇతరులకు భిన్నంగా భావాలను, ఐడియాస్ని వ్యక్తం చేయడమే సృజనాత్మకత అని స్కిన్నర్ నిర్వచనము ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరొకసారి చూడండి: కొంత స్వభావ సిద్ధమైనటువంటి తెలివితో ఇతరులకు భిన్నంగా భావాలను వ్యక్తం చేయడాన్నే సృజనాత్మకత అని స్కిన్నర్ ఈ విధంగా సృజనాత్మకతకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. నిర్వచనాల్లో ప్రధానంగా మొదటగా జేపీ గిల్ఫర్డ్ చూసాం. జేపీ గిల్ఫర్డ్ తర్వాత అసూబెల్ తర్వాత చాప్లిన్, స్టాగ్నర్, కర్వ్స్కి, స్కిన్నర్, హచిన్సన్లకు సంబంధించినటువంటి క్రియేటివిటీ డెఫినేషన్స్ను మనం చూడడం అనేటటువంటిది జరిగింది. సరే మిత్రులారా, ఇక సృజనాత్మకతకు సంబంధించినటువంటి లక్షణాలు, సృజనాత్మకత లక్షణాలు, క్రియేటివిటీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివిటీ. సృజనాత్మకత లక్షణాలలో మొదటిది సృజనాత్మకత సహజ సిద్ధమైనది, స్వభావ సిద్ధమైనది. వీటిని మనము సృజనాత్మకత లక్షణాలు లేదా సృజనాత్మకత స్వభావం, నేచర్ ఆఫ్ క్రియేటివిటీగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. స్వభావ సిద్ధమైనది, సహజ సిద్ధమైనటువంటి అంశము. సృజనాత్మకత అనేటటువంటిది ప్రక్రియ మరియు ఫలితము. క్రియేటివిటీ ఈజ్ ఏ ప్రాసెస్ అండ్ ఎఫెక్ట్ ఆల్సో. నెక్స్ట్, సృజనాత్మకత అనేటటువంటిది ఆర్జించబడింది
క్రియేటివిటీ ఈజ్ అక్వైరింగ్ ఆర్జించబడింది మరియు సంపాదితము క్రియేటివిటీ అనేటటువంటిది సంపాదితమైనటువంటి అంశం. సృజనాత్మకతకు ప్రజ్ఞతో సంబంధం ఉంటుంది. సృజనాత్మకతకు ప్రజ్ఞకు సంబంధం ఉంటుంది. సృజనాత్మకత అనేది ఒక గమ్య నిర్దేశక చర్య. క్రియేటివిటీ ఈజ్ ఏ గోల్ డైరెక్టివ్ ప్రాసెస్. సృజనాత్మకత గమ్య నిర్దేశక ప్రక్రియ. సింపుల్గా గమ్య నిర్దేశక ప్రక్రియ, గోల్ డైరెక్టెడ్ ప్రాసెస్, గమ్య నిర్దేశక ప్రక్రియగా అబ్జర్వ్ చేస్తున్నాం. సృజనాత్మకత నూతన కార్యనిర్మాణానికి నూతనత్వానికి సంబంధించింది లేదా సృజనాత్మకత నవ్యతతో కూడుకున్నటువంటిది. నావెలిటీ. సృజనాత్మకత నూతనత్వానికి లేదా నవ్యత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సృజనాత్మకతకు సంబంధించినటువంటి స్వభావం, నేచర్ ఆఫ్ క్రియేటివిటీలో లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివిటీ అనేటటువంటి అంశంలో కమ్ టు ద పాయింట్. సృజనాత్మకత గలవారిలో ఎంతో కొంత ప్రజ్ఞ అనేటటువంటిది ఉంటుంది. సృజనాత్మకత గలవారిలో ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. కానీ ప్రజ్ఞ ఉన్నవారందరిలో సృజనాత్మకత ఉండాలని లేదు. మరొకసారి వినండి. సృజనాత్మకత గలవారందరిలో ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞ ఉన్నవారందరిలో సృజనాత్మకత ఉండాలని లేదు అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సృజనాత్మకత వల్ల క్లిష్టమైన సమస్యలను పరిష్కరించవచ్చు. క్రియేటివిటీ వల్ల క్లిష్టమైన డిఫికల్టీ అంశాలను, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి సృజనాత్మకత అనేది తోడ్పడుతుంది. అంటే ఒక సమస్య పరిష్కార శక్తిగా సృజనాత్మకత ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రధానంగా సృజనాత్మకతకు సంబంధించినటువంటి స్వభావంగా గమనించాలా. ఒకసారి రీకాల్ చేసే ప్రయత్నం చేద్దాం. సృజనాత్మకత లక్షణాలలో నెంబర్ 1 సహజ సిద్ధము, స్వభావ సిద్ధమైంది. నెంబర్ 2 ఇది ప్రక్రియ, ఫలితము. నెంబర్ 3 ఆర్జించబడే ప్రక్రియ, సంపాదిత ప్రక్రియ. నెంబర్ 4 సృజనాత్మకతకు ప్రజ్ఞకు సంబంధం ఉంటుంది. నెంబర్ 5 గమ్య నిర్దేశక ప్రక్రియ, నూతనత్వానికి నవ్యత్వంతో కూడుకున్నటువంటిది. సృజనాత్మకత గల వారిలో ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞ ఉన్న వారందరిలో సృజనాత్మకత ఉండాలనేది ఏమీ లేదు. క్లిష్టమైన డిఫికల్టీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సృజనాత్మకత అనేది ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా సృజనాత్మకత లక్షణాలు, క్రియేటివిటీకి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్. ఒకసారి వాటిని చూస్తూ అబ్జర్వ్ చేయండి. మీ నోట్స్లో రాసుకున్నారు కదా, రాసుకున్న నోట్స్ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక సృజనాత్మకతకు సంబంధించి బొడెన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త 4 అంశాలను చెప్పడం జరిగింది. టైప్స్ ఆఫ్ క్రియేటివిటీ, సృజనాత్మకత రకాలను బొడెన్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రకాలను చెప్పడం జరిగింది. అందులో సంయోగ 3 రకాలండి. 4 అన్నాను ఇంతకుముందు, కరెక్షన్ చేసుకోవాలా. సంయోగ సృజనాత్మకత, అదేవిధంగా 3వ అంశం రూపాంతర సృజనాత్మకత, ఫార్మేటివ్ అంటాం. సంయోగ సృజనాత్మకత. అదేవిధంగా 2వది అన్వేషణాత్మక సృజనాత్మకత. ఈ 3 రకాల సృజనాత్మకతల గురించి బొడెన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. సంయోగ, అన్వేషణాత్మక, రూపాంతర
సంయోగ, కలెక్టివ్ క్రియేటివిటీ, అన్వేషణాత్మక, ఎక్స్ప్లోరేటివ్ క్రియేటివిటీ, రూపాంతర ఫార్మేటివ్ క్రియేటివిటీ. అకార్డింగ్ టు బోడెన్ 3 types of creativity. కమ్ టు ద పాయింట్. సంయోగ అంటే ఆలోచనలను అన్నింటినీ కలపడం సంయోగ సృజనాత్మకత. ఆలోచనలను అన్నింటినీ కలపడం సంయోగ సృజనాత్మకత. నూతన ఆలోచనలను సృష్టించడం, నూతన ఆలోచనలను చేయడం అన్వేషణాత్మక సృజనాత్మకత. మొదటి అంశంలో సంయోగం, కలపడం, కలెక్టివ్, కలెక్షన్ అంటే ఆలోచనలన్నిటినీ కలపడం సంయోగ సృజనాత్మకత. నూతన ఆలోచనలు చేయడం అన్వేషణాత్మక సృజనాత్మకత. రూపాంతర సృజనాత్మకత ప్రస్తుతము ఉన్న ఆలోచనల నుండి నూతన ఆలోచనలను, ప్రస్తుతము ఉన్న ఆలోచనల నుండి నూతన ఆలోచనలను సృష్టింపజేయడము, నూతన ఆలోచనలను సృష్టింపజేయడము, ప్రస్తుతం ఉన్న వాటి నుంచి నూతన ఆలోచనలను సృష్టింపజేయడాన్ని రూపాంతర సృజనాత్మకతగా చెప్పడం జరుగుతుంది. ఈ 3 అంశాలను బొడెన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వివరించడం అనేటటువంటిది, తెలపడం అనేది జరిగింది అనే అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కమ్ టు ద పాయింట్. గమనిస్తున్నారా లేదా? ఓకే. ఇక సృజనాత్మకతకు సంబంధించినటువంటి దశలు, స్టేజెస్ ఆఫ్ క్రియేటివిటీ, స్టేజెస్ ఆఫ్ క్రియేటివిటీ, సృజనాత్మకత దశలు. గ్రాహం వల్లాస్ 1926లో గ్రాహం వల్లాస్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తన స్నేహితుడు రిచర్డ్ స్మిత్తో కలిసి ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటటువంటి గ్రంథం, ఏ గ్రంథం? ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటటువంటి గ్రంథంలో, అదేవిధంగా లాంగ్వేజ్ అండ్ థాట్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు చెప్పండి ఒకసారి చూద్దాం. పెరుగుదల వికాసము పాఠ్యాంశంలో లాంగ్వేజ్ అండ్ థాట్ అనే గ్రంథాన్ని, థాట్ కాదు అక్కడ, థాట్, 1926లో గ్రాహం వల్లాస్ రిచర్డ్ స్మిత్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో తన స్నేహితుడైన రిచర్డ్ స్మిత్తో కలిసి ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో సృజనాత్మకతను 5 దశలుగా చెప్పడం జరిగింది, 5 స్టేజెస్గా చెప్పడం జరిగింది. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారా లేదా? లాంగ్వేజ్ అండ్ థాట్ ఎవరు రాశారు? లాంగ్వేజ్ అనే పదం కనిపిస్తే ఏం చేయాలా? నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలా. టాపిక్ డైవర్ట్ కావద్దు. కమ్ టు ద పాయింట్. మనం మాట్లాడుతున్నాం క్రియేటివిటీ అకార్డింగ్ టు గ్రాహం వల్లాస్. 5 స్టేజెస్ ఇన్ క్రియేటివిటీ. మొదటి దశ సన్నాహము, ప్రిపరేషన్. మీరు కూడా డిఎస్సి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు, టెట్ ప్రిపేర్ అవుతున్నారు, అవునా కదా? అకార్డింగ్ టు మీ ప్రకారం ఇక్కడ సృజనాత్మకత దశలు 5 దశలు చెప్పింది గ్రాహం వల్లాస్. 1వ అంశము సన్నాహము, 2వది భావోత్పత్తి లేదా భావనోత్పత్తి, దీనినే గుప్త స్థితి అంటాం. భావనోత్పత్తి లేదా గుప్త స్థితి. ఇంక్యుబేషన్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూడండి. ఈ తెలుగు వర్డ్స్ అడగకుండా కొన్ని సందర్భాల్లో ఇంక్యుబేషన్ అని కూడా ఎలా ఇస్తాడు అని అంటే, ఇంగ్లీష్లో ఉన్న దానిని ఇలా రాస్తూ ఉంటాడు ఎగ్జామినర్. కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ మీద దృష్టి పెట్టండి. తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలుగు ఇంగ్లీషు వర్డ్స్ అనేటివి మనకు కనపడుతూ ఉంటాయి, దాని ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు మిత్రులారా. పాయింట్. ఎన్ని దశలు? 5 దశలు. మొదటి దశ సన్నాహము, 2వ దశ భావనోత్పత్తి లేదా భావోత్పత్తి, గుప్త స్థితి, 3వ దశ సంకేతము,
సరే, గతంలో మనకు 4 దశలుగానే కనబడేవి. ప్రస్తుతం ఈ సంకేతం అనేటటువంటి దానితో, సిగ్నల్ ఆర్ కూయింగ్ అనేటటువంటి దానితో మనకు 5 దశలు. సిగ్నల్ ఆర్ కూయింగ్ సంకేతము 4వ దశ. సృజనాత్మకతలో ప్రకాశం, ఇల్యూమినేషన్. ప్రకాశము, ఇల్యూమినేషన్. 5వ దశ. గతంలో ఒకసారి ఈ విధంగా ప్రశ్న అడిగాడు, సృజనాత్మకతను మూల్యాంకనం చేసే దశ అన్నాడు. చివరి దశనే మూల్యాంకనం చేసే దశ. దానిని ఏమంటామంటే నిరూపణం, వెరిఫికేషన్. నిరూపణం, వెరిఫికేషన్. మరి ఒక్కొక్క దశలో ఏ అంశాలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి క్లియర్గా నాకు విషయాలను, ఈ 5 దశలను చెప్పండి. 1 సన్నాహం, 2వది భావనోత్పత్తి లేదా గుప్త స్థితి, 3వది సంకేతం, 4వది ప్రకాశం, 5వది నిరూపణం. ఇంగ్లీష్ కావాలా? ప్రిపరేషన్, ఇంక్యుబేషన్, కూయింగ్ ఆర్ సిగ్నల్, ఇల్యూమినేషన్, వెరిఫికేషన్ అనే అంశాలను మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. మరి సన్నాహము అనే అంశాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం మాట్లాడుకుంటున్నాం సృజనాత్మకత దశలు. మరి ఇందులో సన్నాహము, ప్రిపరేషన్ అంటే ఒక పనిని చేయడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధం కావడం. ఫిజికల్లీ, మెంటల్లీ రెడీనెస్, సాల్వ్ ఏ ప్రాబ్లం ఆర్ సాల్వ్ ఎనీ వర్క్. అంటే ఒక సమస్యను పరిష్కరించడానికి, ఒక విషయాన్ని పూర్తి చేయడానికి మొదటగా సన్నాహం. సన్నాహం ప్రిపరేషన్ స్టేజ్లో ఇలా ఉంటాడు శిశువు. ఆ తర్వాత 2వ అంశం భావనోత్పత్తి లేదా భావోత్పత్తి, 2వ దశ. దీనినే ఏమన్నాము? గుప్త స్థితి, ఇంక్యుబేషన్ స్టేజ్ అన్నాం. ఈ భావనోత్పత్తి గుప్త స్థితిలో పనులు పూర్తి కావు, సమస్యకు పరిష్కారం లభించదు. కానీ ఈ భావనోత్పత్తి గుప్త స్థితిలో వ్యక్తి రెస్ట్ తీసుకుంటాడు, రిలాక్స్, రీక్రియేషన్ పొందుతాడు. కానీ తన అచేతనమైనటువంటి మనసులో సమస్య పరిష్కారానికి సంబంధించిన అంశాలు మెదులుతూనే ఉంటాయి. కానీ సమస్యను పరిష్కరించకుండా రెస్ట్, రిలాక్స్, రీక్రియేషన్, 3Rను తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ సినిమా కాదు ఇది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. ఇక భావనోత్పత్తి దశ తర్వాత 3వ దశగా సంకేతం. ఈ సంకేతంలో తన సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి అంశాలన్నీ అచేతనమైనటువంటి మనసులో మెదులుతూనే ఉంటాయి. 4వ అంశము ప్రకాశము, ఇల్యూమినేషన్. ఇక్కడ అచేతనమైన మనసులో నుంచి సమస్యకు పరిష్కారము మెదడులో ఒక మేధో తరంగం వలె, ఒక ఫ్లాష్ వలె చేతన మనసులో రావడం జరుగుతుంది. సమస్య పరిష్కారము అచేతనమైన మనసు నుంచి చేతన మనసులోకి ఒక ఫ్లాష్ లాగా రావడం జరుగుతుంది, మేధో తరంగం లాగా రావడంతో వ్యక్తి యురేకా, ఐ గాట్ ఇట్, నేను సాధించాను అని ఇక్కడ అనడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ప్రధానంగా ఎక్కడ జరుగుతుందంటే బెడ్ మీద జరుగుతుంది, బాత్రూంలో జరుగుతుంది, బాత్ టబ్లో జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఈ ప్రకాశము ఓకే. ఆ తర్వాత మరి సమస్యకు పరిష్కారం దొరికింది కదా ప్రకాశంలో, ఇల్యూమినేషన్లో. ఇక 5వ అంశము
మరి ఆ సమస్య పరిష్కారము సరి అయినదా కాదా అని నిరూపణ చేసుకుంటాడు. భావనోత్పత్తిలో శిశువు యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుంది. సంకేతములో ఇలా కనపడుతూ ఉంటాడు, ప్రకాశంలో వెలిగిపోతుంటాడు. సమస్యకు పరిష్కారం దొరికింది కాబట్టి నిరూపణంలో చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి సృజనాత్మకత దశలు. మరి వీటికి ఒక మంచి ఉదాహరణ ఆర్కిమెడిస్ లా, ఆర్కిమెడిస్ సూత్రం. రాజుగారు ఆర్కిమెడిస్ను పిలిచి, ఈ కిరీటంలో, ఈ బంగారు కిరీటంలో కల్తీ ఏమైనా అంటే వేరే లోహం ఏమైనా కలపబడిందా తెలుసుకో ఆర్కిమెడిస్ అనే సమస్యనిస్తే, ఆర్కిమెడిసు శారీరకంగా మానసికంగా సన్నాహం చేస్తాడు. అలా చేసిన తర్వాత ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఆ రాజ్యమంతా తిరుగుతూ ఉంటాడు. అలా ఆ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తూ అచేతన మనసులో ఆలోచిస్తూ రాజ్యమంతా తిరుగుతూ చెట్టు కింద కూర్చుంటాడు, పార్కులో కూర్చుంటాడు. ఇక ఆ సమస్య పరిష్కారాన్ని కొంత పక్కన పెట్టి రెస్ట్, రిలాక్స్, రిక్రియేషన్ తీసుకుంటాడు. కానీ తన అచేతనమైన మనసులో ఏమాయా ఆర్కిమెడిస్, రాజుగారు ఇచ్చిన సమస్య అని అచేతన మనసు సంకేతం, అన్కాన్షియస్ మైండ్ సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. అలా చాలా రోజుల పాటు రాజ్యంలో తిరిగినటువంటి ఆర్కిమెడిస్ స్నానం చేయడానికి ఇంటికి పోదాం, చాలా రోజులైంది స్నానం చేసి అని చెప్పేసి ఇంటికి వెళ్తే ఎదురుగా ఆర్కిమెడిస్ భార్య వచ్చి, ఇన్ని రోజులు ఎక్కడ తిరిగావు అంటే, రాజుగారు ఒక సమస్య ఇచ్చారు, ఆ సమస్యను తెలుసుకునే క్రమంలో పర్యటిస్తున్నాను అని చెప్పి, సరే స్నానం చేసి వస్తా అని బాత్రూంలోకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. ఆర్కిమెడిస్ బాత్రూంలోకి వెళ్ళి ఆ బాత్ టబ్లో, నిండుగా నీరు ఉన్నటువంటి బాత్ టబ్లో పడుకోవడంతో అందులో నుంచి కొన్ని నీళ్లు బయటికి రావడంతో అప్పుడు ఆర్కిమెడిస్ ఖచ్చితంగా బంగారము కిరీటంలో వేరే లోహము కలపబడింది, అలానైతేనే దాన్ని కిరీటంగా మార్చవచ్చు అని చెప్పేసి, యూరేకా, ఐ గాట్ ఇట్, నేను కనుగొన్నాను అని చెప్పి ప్రకాశంతో ఆయన సమస్యకు పరిష్కారం కనుక్కొని, మరి ఇది సరైందా కాదా అని మరొకసారి బాత్ టబ్లో పడుకొని ఆ నీరు బయటికి రావడాన్ని గమనించి సమస్యకు పరిష్కారాన్ని నిర్ధారించుకొని రాజుగారికి ఆ విషయం చెప్పడం అనేది జరుగుతుంది. మరొక ఉదాహరణ, మీరు శారీరకంగా మానసికంగా డిఎస్సి ప్రిపేర్ కావడానికి సన్నాహమయ్యారు. భావనోత్పత్తి గుప్త స్థితిలో సమస్య పరిష్కారం లభించదు. అచేతనమైన మనసులో మీరు ఒక సినిమాకు వెళ్ళారు, కానీ సంకేతము డిఎస్సి చదవడానికి వచ్చావు, పోయి సినిమా థియేటర్లో కూర్చున్నావు, ఇది సరైనది కాదని అచేతనమైనటువంటి మనసులో ఒక సంకేతం వచ్చింది. ఆ సంకేతం రాగానే సినిమాను మధ్యలో వదిలేసి వచ్చి సైకాలజీ, మెథడాలజీ, ఇంగ్లీషు, తెలుగు ఉన్న సబ్జెక్టులన్నీ క్లియర్గా 3 నెలల పాటు ఎటు పోకుండా ప్రతిరోజు కంటిన్యూస్గా స్టడీ చేయడం జరిగింది. ఎగ్జామ్ రాసావు, రిజల్ట్ వచ్చింది, యూరేకా, ఐ గాట్ ఇట్ అన్నావు, పేపర్లో నెంబర్ చూసుకున్నావు. ఒకప్పుడు పేపర్, ఇప్పుడు ఆన్లైన్లో నెంబర్ చూసుకున్నావు. నా నెంబరేనా కాదా అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నావు. ఎస్, నా నెంబరే, జిల్లాలో టాప్ ర్యాంక్ వచ్చిందని సంతోషపడుతున్నావు. నువ్వు అలా సంతోషపడుతున్నటువంటి క్రమంలోనే ఈటీవీ, మీ టీవీ, జెమినీ టీవీ అన్ని టీవీలు వచ్చి నీ ఎదురుగా గొట్టాలు పెట్టాయి. నువ్వు విజయం సాధించడానికి కారణం ఏమిటి అని అంటే సొంత కృషి అంటున్నావు. అందులో నుంచి ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగాడు, ఏమని, నువ్వు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నావు అంటే నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదని అంటున్నావు, కానీ ప్రతిరోజు నువ్వు చూస్తున్నది అక్షరం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్తో నీ ప్రిపరేషన్ను కొనసాగించావు. కమ్ టు ద పాయింట్, టాపిక్ డైవర్ట్ కావద్దు, అప్పుడే టీచర్ అయినట్టు ఫీల్ కావద్దు. మనం మాట్లాడుతున్నాం గ్రాహం వల్లాస్ క్రియేటివిటీ స్టేజెస్.
గ్రాహం వల్లాస్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి ఒకసారి? రిచర్డ్ స్మిత్. గ్రంథం ఎప్పుడు రాశారు? 1926. గ్రంథం పేరేం పేరు? ఆర్ట్ ఆఫ్ థాట్. ఇక సృజనాత్మకత క్రియేటివిటీ టెస్ట్. సృజనాత్మకత పరీక్షలు, క్రియేటివిటీ టెస్ట్. సృజనాత్మకత పరీక్షల్లో ప్రధానంగా గ్రాహం వల్లాస్ క్రియేటివిటీ టెస్ట్, వల్లాస్ సృజనాత్మకత పరీక్ష, వల్లాస్ క్రియేటివిటీ టెస్ట్. సెకండ్ వన్ మిన్నెసోటా క్రియేటివిటీ టెస్ట్. నెక్స్ట్ రిమోట్ అసోసియేషన్ టెస్ట్. గతంలో ఏపీ టెట్లో ఈ రిమోట్ అసోసియేషన్ టెస్టును తెలుగులో దూర సాంగత్య పరీక్ష అనే పేరుతో అడగడం జరిగింది. ఆ వర్డ్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలా అభ్యర్థులు. ఆ తర్వాత అసాధారణ ఉపయోగాల పరీక్ష అనేటటువంటిది కూడా క్రియేటివిటీ టెస్ట్లకి సంబంధించినటువంటి అంశంగా మనం గమనిస్తున్నాం. అసాధారణ ఉపయోగాల పరీక్షను వల్లాస్ అండ్ ఖాగన్లు రూపొందించడం జరిగింది. రూపొందించారు క్రియేటివిటీ టెస్ట్లకి సంబంధించి. క్రియేటివిటీ టెస్ట్ల గురించి మాట్లాడుతున్నాం. గ్రాహం వల్లాస్ క్రియేటివిటీ టెస్ట్, మిన్నెసోటా క్రియేటివిటీ టెస్ట్, రిమోట్ అసోసియేషన్ టెస్ట్, అసాధారణ ఉపయోగాల పరీక్ష, వల్లాస్ అండ్ ఖాగన్. వీటిని క్లియర్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మిన్నెసోటా పాల్ టోరెన్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో సృజనాత్మకతపై లేదా సృజనాత్మకత మాపనులపై, క్రియేటివిటీ అసెస్మెంట్పై అనేక పరిశోధనలు చేయడం అనేటటువంటిది జరిగింది. ఈయన పరిశోధనల యొక్క ఫలితంగా రూపొందించబడినటువంటి క్రియేటివిటీ టెస్ట్ని మిన్నెసోటా క్రియేటివిటీ టెస్ట్ ఆయన పేరు కలిపి టోరెన్స్ మిన్నెసోటా క్రియేటివిటీ టెస్ట్గా పిలవడం జరుగుతుంది. మరి ఈ పరీక్షలో 10 అంశాలు ఉన్నాయి. ఈ 10 అంశాలలో ఒక్కొక్క అంశంలో 4 విషయాలను పరిశీలించడం జరుగుతుంది. ఆ 4 విషయాలు ఏంటంటే, 1 ధారాళత, ఎక్కువ సంఖ్యలో ఆలోచనలను ఉత్పన్నం చేయడాన్ని ధారాళత, ఫ్లూయెన్సీ అంటాం. 2వ అంశం సరళత, 3వ అంశము నూతనత్వం లేదా నవ్యత్వం, 4వ అంశము స్వభావ సిద్ధత, న్యాచురాలిటీ, స్వభావ సిద్ధత లేదా సహజ సిద్ధత. ఈ 4 అంశాలను పాల్ టోరెన్స్ మిన్నెసోటా క్రియేటివిటీ టెస్ట్లో 10 అంశాలలో ఒక్కొక్క అంశంలో 4 అంశాలను మళ్ళీ పరిశీలిస్తారు. 1 ధారాళత, 2వది సరళత, ఎక్కువ సంఖ్యలో ఆలోచనలను ఉత్పన్నం చేయడాన్ని ధారాళత అని,
రెండవ అంశము సరళత, నూతన ఆలోచనలను ఉత్పన్నం చేయడం, నూతనత్వం. అదేవిధంగా నాలుగవ అంశం స్వభావ సిద్ధతగా చెప్తాం. ఇది పాల్ టోరెన్స్కి సంబంధించినటువంటి క్రియేటివిటీ టెస్ట్. ఆ తర్వాత వల్లాస్ అండ్ కాగన్ ఏ టెస్ట్ను రూపొందించారు? సృజనాత్మకతను మాపనం చేయడానికి మరి వల్లాస్ అండ్ కాగన్ రూపొందించినటువంటిది అసాధారణ ఉపయోగాల పరీక్ష. అసాధారణ ఉపయోగాల పరీక్షను రూపొందించడం జరిగింది. ఎవరండి? వల్లాస్ అండ్. ఈ అసాధారణ ఉపయోగాల పరీక్ష అంటే ఏమిటి అంటే కొన్ని అసాధారణ వస్తువులు, ఉదాహరణ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పాత చెప్పులు, అదేవిధంగా సీసాల ఖాళీ మూతాలు, సీసాల మూతాలు అంటే అదేవిధంగా పాత పేపర్ లేదా ఓల్డ్ న్యూస్ పేపర్, ఇటువంటి వాటి యొక్క అసాధారణ ఉపయోగాల పరీక్ష గురించి వల్లాస్ అండ్ కాగన్ సృజనాత్మకత పరీక్షలను రూపొందించడం అనేటటువంటిది జరిగింది. ఇవి క్రియేటివిటీకి సంబంధించినటువంటి పరీక్షలుగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరొక పరీక్ష యాడ్ చేసుకోండి క్రియేటివిటీ టెస్ట్లో, సర్కిల్ టెస్ట్. సర్కిల్ టెస్ట్ కూడా క్రియేటివిటీ టెస్ట్గానే అబ్జర్వ్ చేయవచ్చు. మరి పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడం ఎలా? పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడం కోసం అలెక్స్ ఆస్బర్న్ అనేటటువంటి ఆయన బ్రెయిన్ స్ట్రామింగ్ పద్ధతిని, జర్మనీ దేశానికి చెందిన అలెక్స్ ఆస్బర్న్ పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి బ్రెయిన్ స్ట్రామింగ్ అనే ప్రక్రియను ఏర్పాటు చేశాడు. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ ప్రక్రియలో ఒక సమస్యను ఇవ్వడం జరుగుతుంది. ఆ సమస్యకు అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలు పిల్లలు తమకు తెలిసిన విధంగా కనుక్కుంటారు. దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. ఈ బ్రెయిన్ అటువంటిది ఇవాళ సిసి ఎగ్జామ్లో మనకి సిసి ప్యాటర్న్ పాఠ్యపుస్తకాలలో కనపడుతూ ఉంది మేధో మదనంగా. కమ్ టు పాయింట్. ఇక పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి పిల్లలకు నాకు నేనుగా నేర్చుకున్నాననే సంతృప్తిని కలిగేలా ప్రతిదీ కండిషన్లో పెట్టకూడదు. గడి నుడి వంటి ఫజిల్స్ను పూర్తి చేయడం వల్ల సృజనాత్మకత పెంపొందడం, నాకు నేనుగా నేర్చుకున్నాననే సంతృప్తి వల్ల, ఇలా సమస్యలను పరిష్కరించడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెంపొందుతుంది. ఇది సృజనాత్మకతకు సంబంధించిన అంశం. సృజనాత్మకత అంటే ఏంటి, సృజనాత్మకత నిర్వచనాలు, సృజనాత్మకతకు సంబంధించినటువంటి బొడెన్ చెప్పినటువంటి రకాలు, అదేవిధంగా సృజనాత్మకత దశలు, ఆ తర్వాత సృజనాత్మకత పరీక్షలకు సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.